గాది అంటే ఏంటంటే ఇదివరకు ధాన్యాన్ని నిల్వ చేసేవారు కదా, దాన్ని గాది అంటారు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలోని ఇవి కూడా కొన్ని ఏరియాలో అయితే సెపరేట్గా అయితే కట్టడం అయితే జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి తేతలి అనే గ్రామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం, కొన్ని గ్రామాలను మనం చూసినప్పుడు మళ్ళీ చూడాలనిపించే గ్రామంలో ఈ తేతలి అనే గ్రామం ఒకటి. ఈ గ్రామానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అది వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. తేతలిని ఇదివరకు తోతలిగా పిలిచేవారు. అసలు తోతలి అనే మీనింగ్ ఏంటంటే తొలి తెలుగు లిపి. మనకి 11వ శతాబ్దంలో ఆదికవి నన్నయ్య గారు శ్రీ మహాభారతాన్ని ఈ గ్రామంలోనే రచించడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మసూత్రం కలిగిన శివాలయం కూడా ఈ గ్రామంలో ఉంది. ఒకప్పుడు చాలా మూవీ షూటింగ్లు కూడా ఈ గ్రామంలోనే జరిగాయి. ఇప్పటికీ 200 సంవత్సరాలు పైబడిన మండువాలోగిలి మనకి ఈ గ్రామంలో కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ గ్రామం ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. తేతలి వెళ్తున్న దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. మేమైతే తణుకు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఆకుల శ్రీరామ్ గారి కాలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్లు కూడా జరిగాయి. ఇక్కడ చాలా మంది చదువుతూనే ఉంటారు. సో అందుకని చేశాను, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు పైనుంచి ఇక్కడ నుంచి చూస్తుంటే కనిపిస్తుంది అన్నమాట ఆకుల శ్రీరామ్ గారి కాలేజ్. సో ఇక్కడ ఒంగోలు గీత మూవీ షూటింగ్ జరిగింది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ దగ్గర, నేను హీరో కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ దగ్గర షూటింగ్ జరుగుతా. అది వచ్చేసి కాలేజ్ ఆకుల శ్రీరామ్ గారిది. ఆకుల శ్రీరామ్ గారి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది అన్నమాట. సో అది ఇప్పుడైతే మనం థియేటర్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. తేతలి అనే గ్రామంలో ఉన్నాను ఇప్పుడు. చాలా మూవీ షూటింగ్లు జరిగినాయి. అంటే ఓల్డ్ మూవీస్ అయితే ఎక్కువగా జరిగినాయి అంట. అంటే వారసుడు వచ్చాడు, ఇంకా చాలా కొన్ని మూవీ షూటింగ్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అనే గ్రామంలో చాలా మండువలోగిలు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఈ విలేజ్కి రావడంతో మంచి నేచర్ అయితే కనిపిస్తుంది మనకి ఎంట్రన్స్లోనే. చాలా బాగుంటుంది విలేజ్ వచ్చేసి. చెట్టు అయితే కనిపిస్తుంది ఎంట్రన్స్లో. మనకి నంది విగ్రహం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద నంది అయితే ఉంటుంది ఇక్కడ.
తేతల్లో ఒక ఏరియాకి అయితే వచ్చానమాట. ఇక్కడ అన్ని వరుసనే మండువాలోగిళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ మండువాలోగిళ్ళే, కానీ ఆల్మోస్ట్ అన్ని 100 years ఎబో అయిపోయినాయి కాబట్టి కొన్ని అయితే ఖాళీ చేసేసారు. కొంతమంది అయితే ఉంటున్నారు, కానీ ఏంటంటే వీటిని మెయింటైన్ చేయలేక చాలామంది అయితే తీసేస్తున్నారు అనమాట. అందుకని ఈ హౌసెస్ని అయితే హైలైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి మనకి వెస్ట్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో అసలు ఇవి ఎక్కడ కూడా కనిపించట్లేదు. మ్యాక్సిమం మండువాలోగిళ్ళకి అన్నిటికీ కంపల్సరీ ఒక గాది అనేది ఉంటుంది. ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇవే మాట గాది. గాది అంటే ఏంటంటే ఇదివరకు ధాన్యాన్ని నిల్వ చేసేవారు కదా, దాన్ని గాది అంటారు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలోని ఇవి కూడా తీసేస్తున్నారు. ఇది ఒక కొన్ని ఏరియాలో అయితే సెపరేట్గా అయితే కట్టడం అయితే జరుగుతుంది. కొన్ని ఏరియాలో అయితే ఇంటికే ఆంచుకే కట్టడం అయితే జరుగుతుంది. అవి అసలు ఎలా ఉంటాయి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అంటే ప్రతి దానికి ఒక డోర్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న చెక్కతో అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట, స్టెప్స్ కింద. అది ఇంటికి ఆనుకునే ఉంది. ఈ హౌస్కి అయితే చూద్దాము. ఇది కూడా కట్టి 100 years అబో అయితే అవుతుంది. ఇదివరకు పెళ్ళిళ్ళు టైంలో అయితే ఇంత స్పేస్లో అంటే బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇటువంటి ప్లేస్లో అయితే చేసేసేవారు. ఇప్పుడంటే కళ్యాణ మండపాలు అలా ఉంటున్నాయి కదా, ఇదివరకు అయితే ఇక్కడే ఇలా పెళ్ళిళ్ళు అయితే చేసేవారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెళ్ళి అనమాట. అక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అక్కడే కూర్చోబెట్టి అక్కడే పెళ్ళిళ్ళు అయితే చేసేవారు అనమాట. విలేజెస్లో ఇలాంటి హౌసెస్ ఇంకా కనిపిస్తున్నాయి. ఈ తేతల గ్రామంలో అయితే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని ఈ విలేజ్ తీయటం అయితే జరిగింది అనమాట. గాదే ఈ స్టెప్స్ కింద ఉన్నాయి కదా, 1 2 లెక్క ప్రకారం అయితే తీసుకుంటూ ఉంటారు. దీనికి ఆపోజిట్లో కూడా ఇదే ఉంది. ముగ్గులే ఉన్నాయి. అంటే ఒక మనకి ఫెస్టివల్ టైంలో ఎలా ఉంటుందో అలా మాట అరేంజ్ చేసేసారు. ఎక్కడ చూసినా ముగ్గులు పెట్టేశారు, అసలు ఖాళీ లేకుండా. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇవన్నీ టేక్తో అయితే కట్టినవే, కొంచెం డిఫరెంట్గా ఉంది మండువాలోగిళ్ళు వచ్చేసి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు.